హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ న్యూ టాపిక్. మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సెట్ నేర్చుకుంటున్నాము. దీంట్లో బేస్డ్ ఆన్ లెంత్ 3 టైప్స్ ఉంటాయని, బేస్డ్ ఆన్ మోడ్ ఆఫ్ అడ్రసింగ్ 7 టైప్స్ ఉంటాయని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు బేస్డ్ ఆన్ ఇట్స్ ఆపరేషన్, ఇన్స్ట్రక్షన్ ఏ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది అనే దాన్ని బట్టి మనకు 5 గ్రూప్స్ లాగా ఇన్స్ట్రక్షన్ని డివైడ్ చేసినాం. ఒకటి అరిథమెటిక్ ఇన్స్ట్రక్షన్స్, అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఇంకా డిఏ అని ఒక స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. సో అవి అరిథమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. లాజికల్ ఇన్స్ట్రక్షన్స్, ఇవి మనకి లాజిక్ గేట్స్ తెలుసు ఆల్రెడీ. సో లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా వాటికి రిలేటెడే ఉంటాయి. మనకు లాజికల్ అండ్, లాజికల్ ఆర్, ఎక్స్ఆర్, ఇవన్నీ లాజికల్ ఇన్స్ట్రక్షన్లో వస్తాయి. డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి మనం డేటాని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేవి డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇంటర్నల్ ర్యామ్ నుంచి ఇంటర్నల్ ర్యామ్ వేరే లొకేషన్లోకి, లేకపోతే ఇంటర్నల్ ర్యామ్ నుంచి ఎక్స్టర్నల్ ర్యామ్కి, ఎక్స్టర్నల్ ర్యామ్ నుంచి ఇంటర్నల్ ర్యామ్కి, ఎక్స్టర్నల్ ర్యామ్లో ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి డేటాని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, గ్రూప్ ఆఫ్ లొకేషన్స్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలనేవి మనం ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్లో ఆ ఇన్స్ట్రక్షన్స్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ బ్రాంచ్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ బ్రాంచ్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకు కండిషనల్, అన్కండిషనల్ అని సపరేట్గా కొన్ని బ్రాంచ్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అక్కడ మనం బ్రాంచ్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ గురించి నేర్చుకుంటాము. ఇవి ప్రోగ్రామ్ లెంత్ని డిక్రీజ్ చేయడానికి, లూపింగ్ చేసుకోవడానికి ఈ బ్రాంచ్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. సో అక్కడ అవి క్లియర్గా నేర్చుకుంటాం. నెక్స్ట్ బూలియన్ గ్రూప్ ఇన్స్ట్రక్షన్స్, అంటే బిట్ వైజ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు. సింగిల్ బిట్ ఆపరేషన్స్ ఈ బూలియన్ గ్రూప్లో మనం నేర్చుకుంటాము. సో ఫస్ట్ ఏంటి అని అంటే మనకి అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్. సో అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ మనకి టోటల్గా 24 ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో 24లో కూడా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, డిఏ, ఓన్లీ ఇవే ఉంటాయి. కాకపోతే టైప్స్ ఉంటాయి అనమాట. అడిషన్లో ఒక 4 టైప్స్. ఇక్కడ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటిదంటే ఏడిడి ఏ కామా నంబర్. సో అడిషన్ ఎక్కడ దేనికి పర్ఫామ్ చేస్తున్నామంటే ఏ అక్యుములేటర్కి, నంబర్కి. సో అక్యుములేటర్లో ఉండే నెంబరు మనం ఇన్స్ట్రక్షన్లో ఏదైతే నెంబర్ ఇస్తున్నామో ఇక్కడ, సో ఆ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏడిడి ఏ కామా హ్యాష్ 28 అని రాసిన అనుకోండి. ఇప్పుడు హ్యాష్ అని ఎప్పుడైతే ఉంచుతామో మనం ఇన్స్ట్రక్షన్లో, అది ఇమీడియట్ డేటా అవుతుంది, నంబర్ అవుతుంది. అడ్రసింగ్ మోడ్స్లో నేర్చుకున్నాం మనం. సో మెమరీ ఆర్గనైజేషన్, అడ్రసింగ్ మోడ్స్, ఈ 2 వీడియోలు చూసిన తర్వాత అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ వీడియో అనేది చూడండి, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఈ ఇన్స్ట్రక్షన్ ఏంటి అని అంటే ఏడిడి ఏ కామా హ్యాష్ డేటా, అంటే ఇన్స్ట్రక్షన్లో ఇమీడియట్గా నెంబర్ ఉంది మనకు. హ్యాష్ ఉంటే ఇమీడియట్ నెంబర్ అన్నట్టు. సో 28 అండ్ ఏలో ఏదైతే కంటెంట్ ఉంటుంది, ఏలో ఒక నెంబర్ ఉంటుంది. మనం అడిషన్ అంటే 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. సో ఏలో ఒక నెంబర్ ఉంటుంది, మనం ఇప్పుడు ఇన్స్ట్రక్షన్లో ఒక నెంబర్ ఇచ్చినాం. ఈ 2 నెంబర్లు యాడ్ అయిపోతాయి. ఈ రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది అని అంటే మళ్ళీ ఏలోనే స్టోర్ అవుతుంది. సో యాడ్ ఏ కామా హ్యాష్ నెంబర్ అంటే ఏంటిదనంటే ఏ గెట్స్ ఏ ప్లస్ మనం ఏదైతే నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్, హెక్సాడెసిమల్ నెంబర్. సో హెచ్ అని పెట్టిన ఇక్కడ నేను. సో ఏలో ఉండే కంటెంట్స్ మనం ఇచ్చిన నెంబర్, ఇక్కడ ఏమి ఇచ్చినా 28 ఇచ్చినాం కాబట్టి 28 ప్లస్ ఏలో ఏముందో అది యాడ్ అవుతాయి. రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుందంటే మళ్ళీ అక్యుములేటర్లోనే స్టోర్ అవుతుంది. ఇక్కడ 8051 అనేది 8-బిట్ మైక్రో కంట్రోలర్. సో ఈ 8-బిట్ మైక్రో కంట్రోలర్ అనేది 8-బిట్ నెంబర్స్ని మాత్రమే యాడ్ చేస్తుంది. సో ఏలో ఒక 8-బిట్ నెంబర్ అనేది ఉంటుంది. మనం కూడా ఇన్స్ట్రక్షన్లో ఏ నెంబర్ ఇస్తాం, 8-బిట్ నెంబరే ఇస్తాం. సో ఈ 8-బిట్ నెంబర్, ఇంకొక 8-బిట్ నెంబర్, 2 8-బిట్ నెంబర్స్ యాడ్ అయిపోతాయి. యాడ్ అయిన తర్వాత రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే మళ్ళీ ఏలోనే స్టోర్ అవుతుంది. సో రిజల్ట్ అనేది 8-బిట్ నెంబర్ అయి ఉండాలి, అప్పుడు ఏలో స్టోర్ అవుతుంది. ఒకవేళ 8 బిట్స్ కంటే పెద్ద నెంబర్ కూడా రావచ్చు. అడిషన్ 2 8-బిట్ నెంబర్స్కి మనం అడిషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఖచ్చితంగా 8-బిట్ నెంబరే రిజల్ట్ రావాలని ఏం లేదు. ఓకే, పెద్ద నెంబర్ కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెసిమల్ అడిషన్ అనేది తీసుకుంటా. 28 ప్లస్ 01 ఈ 2 యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసినప్పుడు 8 + 1 9, 2 + 0 2. సో 29 ఇది 8-బిట్ నెంబర్. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, ఏలో 29 అనేది మనం స్టోర్ చేయొచ్చు. కానీ ఒకవేళ నెంబర్ అనేది పెద్దది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వేరే నెంబర్ని యాడ్ చేద్దాం మనం. ఇప్పుడు 98 + 27 ఈ 2 నెంబర్లను యాడ్ చేద్దాం. 8 + 7 సో 15 క్యారీ ఇక్కడ. సో 10 2 12 సో క్యారీ అనేది మళ్ళీ ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ 25 అనేది 8-బిట్ నెంబర్.
ఏలో ఏం స్టోర్ అవుతుంది అని అంటే 25 మాత్రమే స్టోర్ చేసుకుంటాం, ఎందుకంటే ఇది ఒక 8 బిట్ నెంబర్. ఏలో 8 బిట్స్ మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు, మనం 25 మాత్రమే స్టోర్ చేయొచ్చు. కానీ రిజల్ట్ అనేది 25 కాదు, 125 అనేది మన రిజల్ట్. ఇప్పుడు మనం టోటల్గా రిజల్ట్ని చూడాలి అని అంటే 25 కావాలి మనకు, ఇంకా క్యారీ జనరేట్ అయింది కదా అది కూడా కావాలి. సో టోటల్ రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అని అంటే ఏలో ఈ 25 స్టోర్ అవుతుంది. ఈ 1 అనేది మనకు క్యారీ ఫ్లాగ్లో స్టోర్ అవుతుంది. మనకు ఫ్లాగ్ రిజిస్టర్ PSW రిజిస్టర్లో క్యారీ ఫ్లాగ్ అని ఒక ఫ్లాగ్ ఉంటుంది. సో ఆ ఫ్లాగ్లో ఈ క్యారీ 1 అనేది స్టోర్ అవుతుంది. ఇంకా క్యారీ అనేది 1 కంటే పెద్దగా రావడానికి అయితే అసలు ఛాన్స్ లేదు. చూద్దాం. సో మనం యాడ్ చేయగలిగే మ్యాక్సిమం నెంబర్స్ ఏంటి అంటే 99, 99 ఇవే కదా లార్జెస్ట్ నెంబర్. సో ఇంతకంటే పెద్ద నెంబర్ అయితే మనం యాడ్ చేయలేము 8 బిట్ నెంబర్స్. డెసిమల్ నేను చెప్తున్నా, హెక్సాడెసిమల్ అయితే FF ప్లస్ FF యాడ్ చేయగలుగుతాం మనము తీసుకుంటున్నాం. సో 99 + 99 యాడ్ చేద్దాం. 9 + 9 18 క్యారీ ఇక్కడ. సో 10 + 9 19. సో క్యారీ ఇక్కడ వస్తుంది మళ్ళీ. సో క్యారీ అనేది ఇక 1 కంటే పెద్ద క్యారీ రావడానికి అయితే ఛాన్స్ లేదు కదా. సో క్యారీ ఫ్లాగ్లో ఇవన్నీ మనం స్టోర్ చేసుకోవచ్చు. 98 అనేది మనకి ఏలో స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ రిజల్ట్ని చెక్ చేయాలంటే మనకు క్యారీని చెక్ చేయాలి, ప్లస్ ఏ రిజిస్టర్ని కూడా చెక్ చేయాలి. ఓన్లీ ఏ రిజిస్టర్లో ఉన్నది మాత్రమే మనం రిజల్ట్ అనుకున్నాం అనుకోండి, రాంగ్ ఆన్సర్ అయిపోతుంది మనకు. కాబట్టి ఓన్లీ ఏ కాదు, అడిషన్ ఆపరేషన్స్ ఎప్పుడు పర్ఫామ్ చేసినా కూడా మనము క్యారీలో 0 ఉందా 1 ఉందా, ఒక్కొక్కసారి 0 వస్తుంది. 98 + 1 యాడ్ చేసినాం అనుకోండి మనము 99 వస్తుంది. అప్పుడు క్యారీ ఏముండదు, 0 ఉంటుంది. కానీ క్యారీ వచ్చినప్పుడు మాత్రం మనకు క్యారీని చెక్ చేయలేకుండా ఓన్లీ ఏనే చెక్ చేసినాం అనుకోండి, రాంగ్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ప్రతిసారి మనము క్యారీ చెక్ చేయాలి, ఏ రిజిస్టర్ని కూడా చెక్ చేయాలి. సో ప్రతి ఎడిషన్ ఆపరేషన్ తర్వాత మన రిజల్ట్ కోసం మనం ఏం చేయాలి, ఏ రిజిస్టర్ని చెక్ చేయాలి, క్యారీ ఫ్లాగ్ని కూడా చెక్ చేయాలి. అప్పుడు మన ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇది యాడ్ ఏ కామా నెంబర్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అని అంటే యాడ్ ఏ కామా రిజిస్టర్. ఇక్కడ మనకి 32 జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఉంటాయి. మనం మెమరీ ఆర్గనైజేషన్లో 32 జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఉంటాయని నేర్చుకున్నాము. ఆ 32 జనరల్ పర్పస్ రిజిస్టర్స్ని మనము 4 బ్యాంక్స్ లాగా డివైడ్ చేసినాం. 4 రిజిస్టర్ బ్యాంక్స్, బ్యాంక్ 0, బ్యాంక్ 1, బ్యాంక్ 2, బ్యాంక్ 3. సో ఒక్కొక్క బ్యాంక్ని మనం రిజిస్టర్ సెలెక్ట్ పిన్స్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఆ వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఒక బ్యాంక్లో R0 to R7 రిజిస్టర్స్ ఉంటాయి. కాబట్టి మనం ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ బ్యాంక్ నుంచి R0 to R7 ఏదైనా ఒక రిజిస్టర్ని మనం ఇక్కడ వాడవచ్చు. సో యాడ్ ఇన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ADD A కామా ఫర్ ఎగ్జాంపుల్ R2 అని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు రిజల్ట్ అనేది ఎక్కడ, ఆల్వేస్ ఏ. సో ఏలో రిజల్ట్ అనేది స్టోర్ అవుతుంది. రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే A + R2 అంటే ఏలో ఉండే కంటెంట్స్, రిజిస్టర్ 2లో ఉండే కంటెంట్స్ ఈ రెండు కూడా యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏలో స్టోర్ అవుతుంది. ఒకవేళ రిజల్ట్ అనేది ఓన్లీ 8 బిట్ నెంబర్ అయితే ఏలో స్టోర్ అవుతుంది. క్యారీ జనరేట్ అయింది అనుకోండి, క్యారీ ఫ్లాగ్లో కూడా రిజల్ట్ అనేది స్టోర్ అవుతుంది. అప్పుడు కూడా మళ్ళీ మనం క్యారీని చెక్ చేయాలి, ఏని చెక్ చేయాలి. సో ఏలో ఉండే కంటెంట్స్ ప్లస్ రిజిస్టర్లో ఉండే కంటెంట్స్. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటిది, డైరెక్ట్ నెంబర్ అనేది ఇస్తున్నాం. మనం హ్యాష్ అని పెట్టినామంటే అది నెంబర్ అన్నట్టు. సో నెంబర్ని ఏతో యాడ్ చేసినాం. సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏంటిది, ఏ కామా రిజిస్టర్, ఎనీ రిజిస్టర్ R0 to R7 ఏదైనా రిజిస్టర్ తీసుకోవచ్చు. సో రిజిస్టర్లో ఉండే కంటెంట్స్ ప్లస్ ఏలో ఉండే కంటెంట్స్ రెండు యాడ్ అయితే రిజల్ట్ మాత్రం మళ్ళీ ఏలోనే స్టోర్ అవుతుంది. క్యారీ జనరేట్ అయితే క్యారీ ఫ్లాగ్లో కూడా 1 అనేది స్టోర్ అవుతుంది. క్యారీ ఏం జనరేట్ కాలేదంటే అప్పుడు క్యారీ ఫ్లాగ్లో 0 స్టోర్ అవుతుంది. సో ఇది సెకండ్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఏంటిది మనకు, యాడ్ ఏ కామా అడ్రస్. సో ఈ ఇన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ADD A కామా 28. నేను ఇందాక ADD A కామా #28 అని తీసుకున్నాను, ఏ కామా నంబర్ దగ్గర. ఇక్కడ సింపుల్ డైరెక్ట్ 28 అని రాసిన నేను. ఓకే, #28H డైరెక్ట్ 28H. అక్కడ 28 రాసిన, ఇక్కడ 28 రాసిన. కానీ డిఫరెన్స్ ఏంటిది అని అంటే అక్కడ హ్యాష్ ఉంది, ఇక్కడ హ్యాష్ లేదు. హ్యాష్ ఉంటే నంబరు, హ్యాష్ లేకపోతే అడ్రస్. మనకు అడ్రస్సింగ్ మోడ్స్లో మనం క్లియర్గా నేర్చుకున్నాము. అందుకని అడ్రస్సింగ్ మోడ్స్ నేర్చుకున్న తర్వాతనే ఈ వీడియోని మీరు చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఏ కామా డైరెక్ట్ నెంబర్ ఇచ్చినాం అనుకోండి, ఇదేంది అడ్రస్ అన్నట్టు. ఇప్పుడు ఏలోకి రిజల్ట్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది రిజల్ట్, ఏలో ఉండే కంటెంట్స్ ప్లస్ 28
అనే అడ్రస్ లొకేషన్లో ఏదైతే డేటా ఉంటుందో అక్కడ ఉండే కంటెంట్స్ అనేవి ఏతో యాడ్ అయిపోతాయి. సో ఇది ఇంటర్నల్ ర్యామ్. ఇక్కడ ఇంటర్నల్ ర్యామ్ మాత్రమే మనము 8-బిట్ అడ్రస్ అనేది ఉంటుంది. మనకు 4 మెమరీస్ ఉంటాయి. ఇంటర్నల్ ర్యామ్, ఎక్స్టర్నల్ ర్యామ్, ఇంటర్నల్ రోమ్, ఎక్స్టర్నల్ రోమ్. వీటన్నిటిలో కూడా 8-బిట్ అడ్రస్ ఉండేది ఏంటిది? ఓన్లీ ఇంటర్నల్ ర్యామే. సో ఇంటర్నల్ ర్యామ్ అడ్రస్ మాత్రమే మనం ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ 28 అని ఇచ్చింది. ఇక్కడ 00 నుంచి స్టార్ట్ చేస్తే 28 అనేది ఎక్కడో ఒక దగ్గర లొకేషన్ అనేది ఉంటుంది. సో యాడ్ A,28 అంటే ఈ 28 అనే లొకేషన్లో ఏదైతే కంటెంట్ ఉందో, ఇక్కడ ఏదో కంటెంట్ ఉంటుంది కదా, సో అవి ప్లస్ ఏ ఈ రెండు యాడ్ అయిన తర్వాత రిజల్ట్ అనేది మళ్ళీ అక్యుములేటర్లోనే స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా? అదే యాడ్ A,28 అంటే ఏ డైరెక్ట్గా 28 యాడ్ అవుతుంది. ఏలో ఏముంది? ఏలో 1 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 1 + 28 అవుతుంది. అంటే 29 రిజల్ట్. 29 అది ఇప్పుడు ఏలో స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ యాడ్ A,28H అడ్రస్ ఇది. సో 28 అనేది ఏలో ఉండే కంటెంట్కి యాడ్ కాదు. అంటే ఇప్పుడు ఏలో 1 ఉంటే 1 + 28 కాదు, 28th లొకేషన్ ఏదైతే ఇంటర్నల్ ర్యామ్లో 28H అనే అడ్రస్ ఉంటుందో ఆ లొకేషన్లో ఏదైతే డేటా ఉంటుంది, ఈ డేటా ఏంటి దాన్ని ఏకి యాడ్ చేస్తున్నాం మనం. ఓకేనా? 28ని యాడ్ చేస్తలేము, 28 అనే లొకేషన్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని యాడ్ చేస్తున్నాం. ఆ డేటా ఏదైనా కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, 10 కావచ్చు, ఎనీ 8-బిట్ నెంబర్ కావచ్చు, ఏ 8-బిట్ నెంబర్ అయినా కావచ్చు, దాన్ని మనము ఏలో ఉండే కంటెంట్స్కి యాడ్ చేస్తున్నాము. రిజల్ట్ మళ్ళీ ఏలో స్టోర్ అవుతుంది. క్యారీ జనరేట్ అయితే క్యారీ ఫ్లాగ్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్కి ఈ ఇన్స్ట్రక్షన్కి డిఫరెన్స్ అది. ఓకే, హ్యాష్ ఉంది కాబట్టి అది నెంబర్, ఇక్కడ హ్యాష్ లేదు కాబట్టి అడ్రస్. ఓకే, సో అది యాడ్ A, అడ్రస్, థర్డ్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ 4th ఇన్స్ట్రక్షన్ ఏంటిది? యాడ్ A, @RP. RP అంటే రిజిస్టర్ పాయింటర్. సో రిజిస్టర్ పాయింటర్ అనేది R0 కావచ్చు, R1 కావచ్చు. ఇది కూడా మనం ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్లో నేర్చుకున్నాము. 2 రిజిస్టర్స్ మాత్రమే మనం పాయింటర్స్ లాగా యూజ్ చేయొచ్చు, R0, R1. సో ఈ R0, R1ని మనం ఇక్కడ వాడచ్చు. ఇన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుందని అంటే ADD A, @R0. ఓకే, ఇక్కడ R0 వాడినా R1ని వాడినా మనకు R0లో ఉండే కంటెంట్స్ లేకపోతే R1లో ఉండే కంటెంట్స్ మనం ఏతో యాడ్ చేయడం. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఆపరేషన్ ఏ గెట్స్, ఏలోకి రిజల్ట్ వస్తుంది. ఏ ప్లస్ మనకు R0లో ఏవైతే కంటెంట్స్ ఉన్నాయో అవి కాదు మనకు యాడ్ అయ్యేది. R0లో ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ R0లో ఇందాకలాగానే 28 ఉందనుకోండి, 28 కాదు ఇక్కడ. ఇప్పుడు సెకండ్ ఇన్స్ట్రక్షన్ చూడండి ఒకసారి. సెకండ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇట్లనే ఉందనుకోండి, ADD A, R0 ఉందనుకోండి. అయితే R0లో ఏమున్నది? 28 ఉంది. ఏలో ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను 01 అన్నది ఉందనుకుందాం. ఇప్పుడు 01 ఉంటే 01 + 28 ఇక్కడ యాడ్ A, RR సెకండ్ ఇన్స్ట్రక్షన్ అయితే అది. ఓకే, యాడ్ A, R0 అంటే మనకు ఏలో ఉండే కంటెంట్స్ ఈ R0లో ఉండే కంటెంట్స్ యాడ్ అవుతాయి. 29 రిజల్ట్ అది ఏలో స్టోర్ అవుతుంది. ఓకే, ఇది సెకండ్ ఇన్స్ట్రక్షన్. కానీ 4th ఇన్స్ట్రక్షన్ ఏంటి అని అంటే ఇది ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. A, @R0 అంటే R0లో ఏదైతే కంటెంట్ ఉందో అది నంబర్ కాదు. ఓకే, అది ఏమవుతుంది? అడ్రస్ అవుతుంది. అంటే ఈ R0 అనేది ఇంటర్నల్ ర్యామ్ అడ్రస్ని పాయింట్ చేస్తుంది, 28th లొకేషన్ని పాయింట్ చేస్తుంది ఇప్పుడు ఇది. ఓకే, ఈ 28th లొకేషన్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ఏకి యాడ్ అవుతుంది. ఓకే, సో 28లో ఏవైతే కంటెంట్స్ ఉంటాయో ఆ కంటెంట్స్ అనేవి ఏకి యాడ్ అయిపోతాయి. R0లో ఉన్నది డైరెక్ట్గా ఏకి యాడ్ కాదు. R0 ఏదైతే నంబర్ని పాయింట్ చేస్తుందో అది అడ్రస్ అవుతుంది. ఆ లొకేషన్లోకి వెళ్తే మనకు డేటా ఉంటుంది. ఆ డేటాతో ఏలో ఉండే కంటెంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇంటర్నల్ ర్యామ్ ఉంది కదా, సో ఇంటర్నల్ ర్యామ్లో 28th లొకేషన్ అని ఉంది. సో 28th లొకేషన్లో ఉండే డేటాని మనం ఏతో యాడ్ చేయాలంటే 2 వేస్లో యాడ్ చేయొచ్చు. ఒకటి యాడ్ A, అడ్రస్ అంటే యాడ్ A, 28H అని రాసినాం అనుకోండి, మనకి ఈజీగా 28th లొకేషన్లో ఏదైతే కంటెంట్ ఉందో అది ఏతో యాడ్ అయిపోతుంది. ఇంకొక విధంగా ఇది డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్లో ఏ విధంగా రాసామంటే @R0 అంటే R0లో మనం అప్పుడు 28 ఉంచాలి. R0లో 28 ఉంచితే
ఈ లొకేషన్లోకి వస్తున్నాయి. సో ఈ లొకేషన్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్స్ అనేవి ఏకి యాడ్ అయ్యి రిజల్ట్ అనేది మళ్ళీ అక్యుములేటర్లోనే స్టోర్ అయిపోతుంది అనమాట. సో యాడ్ ఏ కామా ఆర్ నాట్కి యాడ్ ఏ కామా @ R0కి డిఫరెన్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. R0లో ఉండే కంటెంట్స్ ఏకి యాడ్ కావు, R0లో ఉండే కంటెంట్ అనేది అడ్రస్ అవుతుంది. ఆ అడ్రస్ లొకేషన్కి వెళ్తే మనకు డాటా ఉంటుంది, ఆ డాటా ఏతో యాడ్ అయిపోతుంది. ఓకేనా, ఇది యాడ్ ఏ కామా @R0. ఇవి 4 టైప్స్ ఆఫ్ అడిషన్ ఇన్స్ట్రక్షన్. ఇది నార్మల్ అడిషన్ ఇన్స్ట్రక్షన్స్. సో నార్మల్ అడిషన్ అనేది 4 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ యాడ్ విత్ క్యారీ మనకు మళ్ళీ 4 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ADDC అంటే యాడ్ విత్ క్యారీ. ఇక్కడ ఏంటి డిఫరెన్స్ దీనికి నార్మల్ అడిషన్కి యాడ్ విత్ క్యారీకి డిఫరెన్స్ ఏంటిది అని అంటే, నార్మల్గా మనం 8-bit నెంబర్స్ని యాడ్ చేయాలనుకోండి, ADD అనే ఇన్స్ట్రక్షన్ అయితే సరిపోతుంది. 8-bit అడిషన్ అయితే 16-bit నెంబర్స్ని యాడ్ చేయాలి మనం. ప్రతిసారి మనం 8-bit నెంబర్స్ని యాడ్ చేయాలనుకోం కదా, 16-bit పెద్ద నెంబర్స్ని కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఈ 16-bit నెంబర్స్ని యాడ్ చేయాలనుకున్నాం, ఇంకా 32-bit నెంబర్, పెద్ద నెంబర్ ఏదైనా, ఓకే, మోర్ దాన్ 8-bit నెంబర్ ఏ నెంబర్ అయినా యాడ్ చేయొచ్చు. అట్లా యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు మనకు నార్మల్ అడిషన్ చేయలేము. సో యాడ్సి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, A gets A ప్లస్ మనం ఏదైతే నెంబర్ యాడ్ చేస్తున్నామో అది, ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ని యూజ్ చేస్తే RR ప్లస్ క్యారీ. ఒకవేళ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ తీసుకోండి మనం, A gets A ప్లస్ నెంబర్ ప్లస్ క్యారీ. ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఏలో ఉండే కంటెంట్స్ మనం ఇచ్చిన నెంబర్ 2 యాడ్ అయితే దానికి క్యారీ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో ఇది యాడ్సి. నార్మల్ అడిషన్ అయితే ఓన్లీ ఏ నెంబర్ మాత్రమే యాడ్ అవుతాయి, కానీ యాడ్ విత్ క్యారీలో ఏం యాడ్ అవుతుంది, క్యారీ ఫ్లాగ్లో ఉండే డిజిట్ 0 అయితే 0, 1 అయితే 1, అది కూడా మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. సో ఈ క్యారీ అనేది ప్రీవియస్ క్యారీయా, ఇప్పుడు జనరేట్ అయిన క్యారీ, ప్రజెంట్ క్యారీయా. సో అడిషన్ చేసిన తర్వాత వచ్చిన క్యారీయా, లేకపోతే చేయకముందుకు ఉండే క్యారీయా. ఎప్పుడైనా ఈ క్యారీ అనేది ప్రీవియస్ క్యారీనే మనం యాడ్ చేస్తాం. సో ఇప్పుడు మనం అడిషన్ చేసిన తర్వాత వచ్చిన క్యారీని యాడ్ చేయం. ఎందుకు యాడ్ చేయమని చూడండి ఒకసారి. 99కి మనం 1 యాడ్ చేస్తున్నాం అనుకోండి. సో 1 యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, 0, ఇక్కడ క్యారీ వస్తుంది, ఆక్సిలరీ క్యారీ, ఎందుకంటే లోవర్ నిబుల్ నుంచి వచ్చింది కాబట్టి. 1 + 9 10, సో 1 ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ క్యారీ జనరేట్ అయింది. ఓకే, క్యారీ ఫ్లాగ్లో 1 ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది నార్మల్ అడిషన్ చేయాలి మనం దీన్ని. ఓకే, నార్మల్ అడిషన్ చేస్తే ఏమవుతుంది, 99 + 1 చేసినప్పుడు 0 అనేది ఏలో స్టోర్ అవుతుంది, 1 అనేది క్యారీ ఫ్లాగ్లో స్టోర్ అయిపోతుంది. ఓకే, కానీ ఇక్కడ ఈ క్యారీ అనేది ఇక్కడ యాడ్ కాదు. మనం ఇక్కడ 0, 1 యాడ్ చేసి ఇదే రిజల్ట్ అన్నాం అనుకోండి, ఏమవుతుంది, రాంగ్ ఆన్సర్ అవుతుంది. అవునా కదా. సో 99 + 1 అనేది 100 ఆన్సర్, కానీ మనం క్యారీని ఇక్కడ యాడ్ చేయం. ఓకేనా, క్యారీని యాడ్ చేసి ఏమవుతుంది, 1 అవుతుంది. సో టోటల్ ప్రాసెస్ అనేది రాంగ్ అయిపోతుంది. మరి ఎప్పుడు వాడతాము దీన్ని అని అంటే, పెద్ద నెంబర్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ జనరేట్ అయిన క్యారీ ఉంది కదా, దాన్ని మనం మన హయ్యర్ బైట్కి యాడ్ చేసాం. ఎట్లనో ఒకసారి చూద్దాం చూడండి. సో 1 ఇక్కడ చూడండి, 1299 ఈ 16-bit నెంబర్. ఓకే, 001 0001 ఇది ఒక 16-bit నెంబర్. ఈ రెండు నెంబర్లని యాడ్ చేస్తున్నాం. ఈ రెండు నెంబర్లని యాడ్ చేసేటప్పుడు 16-bit అడిషన్ అనేది 8051కి పాసిబుల్ కాదు. ఎట్లా చేస్తుంది మరి అడిషన్ అంటే, అది 2 8-bit నెంబర్స్ లాగా డివైడ్ చేస్తుంది. సో 2 8-bit నెంబర్స్. సో లోవర్ బైట్, హయ్యర్ బైట్. సో లోవర్ బైట్ని ఫస్ట్ యాడ్ చేస్తుంది, రిజల్ట్ పక్కన స్టోర్ చేసి పెట్టుకుంటుంది, ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ని. నెక్స్ట్ హయ్యర్ బైట్ యాడ్ చేస్తుంది. హయ్యర్ బైట్కి ఇక్కడ ఏమైనా క్యారీ జనరేట్ అయితే ఆ క్యారీని కూడా యాడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ లోవర్ బైట్ని యాడ్ చేసేటప్పుడు నార్మల్ అడిషన్ని యూజ్ చేస్తాం, మనం ADDని వాడతాం. ఎందుకంటే ప్రీవియస్ క్యారీ ఏముండదు, మనం ఇప్పుడే కదా ఫస్ట్ యాడ్ చేసేది. సో ప్రీవియస్ క్యారీ ఏముండదు, దాన్ని యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ నార్మల్ అడిషన్ వాడతాం. ఎప్పుడైతే సెకండ్ బైట్, నెక్స్ట్ బైట్ని యాడ్ చేస్తాం, హయ్యర్ బైట్ని, అప్పుడు ప్రీవియస్ క్యారీ అనేది కావాలి మనకు. లేకపోతే ఏమవుతుంది చూద్దాం ఒకసారి. 99 + 1 01 యాడ్ చేసినాం. సో ఇక్కడ ఏమవుతుంది, 0, ఇక్కడ ఆక్సిలరీ క్యారీ వస్తుంది. సో 1 + 9 10 అవుతుంది, ఇక్కడ 0 వస్తుంది. ఇప్పుడు క్యారీ అనేది జనరేట్ అయింది. ఓకే, అవునా కదా. లోవర్ బైట్ని యాడ్ చేసినప్పుడు
క్యారీ అనేది ఒక బైట్ని యాడ్ చేసిన తర్వాత క్యారీ వచ్చేసింది. ఈ క్యారీని హయ్యర్ బైట్ని యాడ్ చేసేటప్పుడు దీనికి యాడ్ చేయాలి, లేకపోతే మన ఆన్సర్ అనేది పూర్తిగా రాంగ్. ఇప్పుడు ఏం చేస్తుంది, హయ్యర్ బైట్ని యాడ్ చేసేటప్పుడు ఓన్లీ 1200 మాత్రమే యాడ్ చేస్తుంది. దీన్ని యాడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, 1200 వస్తుంది. 1299కి 01 యాడ్ చేసినప్పుడు ఆన్సర్ అనేది 1200 కాదు, ఇది రాంగ్ ఆన్సర్. మరి ఏది కరెక్ట్ ఆన్సర్ అని అంటే ప్రీవియస్ క్యారీని యాడ్ చేసినప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. చూడండి ఒకసారి 1 ఉంది కదా ఇక్కడ, సో 1 ఇక్కడ దీనికి యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, 3 అవుతుంది. సో 1300. ఓకే, మల్టిపుల్ బైట్స్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ బైట్ని నార్మల్ అడిషన్ చేయాలి, తర్వాత నెక్స్ట్ బైట్ అన్నీ కూడా యాడ్ విత్ క్యారీ చేయాలి. అప్పుడు క్యారీ ఫ్లాగ్లో ఉండేది అనేది హయ్యర్ బైట్కి యాడ్ అవుతుంది, అప్పుడు మనకు రిజల్ట్ అనేది కరెక్ట్ వస్తుంది. సో మల్టిపుల్ బైట్ నంబర్స్ని యాడ్ చేసేటప్పుడు యాడ్ సి అనే ఇన్స్ట్రక్షన్ని వాడాలి. ఓన్లీ 8 బిట్ నెంబర్ని యాడ్ చేస్తున్నప్పుడు యాడ్ అనే ఇన్స్ట్రక్షన్ని వాడాలి. ఓకేనా, ఇప్పుడైనా యాడ్ సిలో అయినా నార్మల్ ఎడిషన్లో అయినా రిజల్ట్ అనేది ఏలో ఉంటుంది, క్యారీ ఫ్లాగ్లో ఉంటుంది. ఇక్కడ కూడా నీకు క్యారీ జనరేట్ కావచ్చు. ఇక్కడ ఈ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు కూడా ఒకవేళ క్యారీ జనరేట్ అయితే ఆ క్యారీని కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది వేరే లొకేషన్లో ఆల్రెడీ స్టోర్ చేసి ఉంచుతాం మనము. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మనం ఎడిషన్ చేసినామో అది ఏలో ఉంటుంది, ఏలో ఉండే కంటెంట్స్ హయ్యర్ బైట్ అవుతాయి. నెక్స్ట్ మనం ఇంతకుముందుకు ఆల్రెడీ స్టోర్ చేసి ఉంచాం కదా, అది లోవర్ బైట్ అవుతుంది. క్యారీలో ఏమన్నా క్యారీ ఫ్లాగ్ ఉంటే దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. టోటల్ ఆన్సర్ అనేది అప్పుడు మనకు వస్తుంది, ఒకవేళ క్యారీ జనరేట్ అయితే. లేదనుకోండి నో ప్రాబ్లం, 0 ఉంటుంది. 1300 అనేది మన ఆన్సర్. ఓకేనా, ఎప్పుడైనా సరే మనం నార్మల్ ఎడిషన్ అయినా ఎడిషన్ విత్ క్యారీ అయినా క్యారీ ఫ్లాగ్ని మాత్రం ఖచ్చితంగా చెక్ చేయాలి. ఓకే, సో ఇది యాడ్ విత్ క్యారీ. యాడ్ విత్ క్యారీని ఎందుకు వాడతామనంటే మల్టీ బైట్ నెంబర్ని యాడ్ చేసేటప్పుడు. ఓకేనా, సో నార్మల్ ఎడిషన్కి యాడ్ విత్ క్యారీకి డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఇక్కడ యాడ్ సి ఏ కామా ఆర్ఆర్. అండ్ ఇక్కడ ఏ గెట్స్ ఏ ప్లస్ ఆర్ఆర్ ప్లస్ సి. సో ఏలో ఉండే కంటెంట్స్, రిజిస్టర్లో ఉండే కంటెంట్స్, క్యారీ ఫ్లాగ్లో ఉండే కంటెంట్స్ 3 యాడ్ అయిపోతాయి. ఈ క్యారీ అనేది ఏ క్యారీ, ప్రీవియస్ క్యారీ. ఓకేనా, అంటే మల్టిపుల్ బైట్ నెంబర్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ బైట్ని యాడ్ చేసిన తర్వాత వచ్చే క్యారీని మాత్రమే సెకండ్ బైట్కి యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఒకవేళ 3 బైట్స్ ఉన్నాయి అనుకోని నెంబర్లో, అప్పుడు సెకండ్ బైట్లో వచ్చిన క్యారీని మళ్ళీ థర్డ్ బైట్కి యాడ్ చేయాలి. సో ఈ విధంగా అప్పుడు ప్రతి హయ్యర్ బైట్ ఎడిషన్కి యాడ్ సి వాడాలి. ఓన్లీ నార్మల్ ఎడిషన్ ఎక్కడ వాడాలి అని అంటే ఫస్ట్ బైట్ని యాడ్ చేసేటప్పుడు మాత్రమే నార్మల్ ఏడిడి అనేది వాడాలన్నమాట. సో యాడ్ సి ఏ కామా అడ్రస్. ఇప్పుడు ఏ ప్లస్ ఇక్కడ అడ్రస్ ప్లస్ క్యారీ. ఓకేనా, ప్రీవియస్ క్యారీ అడ్రస్. నెక్స్ట్ యాడ్ సి @RP, ఏ కామా @RP. ఏలో ఉండే కంటెంట్స్ @RP అంటే ఈ రిజిస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ R0 అనుకోండి, R0 ఏదైతే కంటెంట్స్ని హోల్డ్ చేస్తుందో అది లొకేషన్ అడ్రస్ అవుతుంది. ఆ లొకేషన్లో మనకు డాటా ఉంటుంది, ఆ డాటాని ఏకి యాడ్ చేయాలి. ఇక్కడ ఏ ప్లస్ @RP ప్లస్ క్యారీ. సో ఇది మళ్ళీ ఏలో స్టోర్ అయిపోతుంది అనమాట. సో ఇది ఎందుకు నేను ఫస్ట్ చెప్తున్నానంటే ఆల్రెడీ నార్మల్ ఎడిషన్లో ఏ విధంగా అయితే ఆపరేషన్ జరిగిందో అదే ఆపరేషన్ ఇక్కడ ఎక్స్ట్రా ఏంటి అంటే ఓన్లీ క్యారీ మాత్రమే యాడ్ చేస్తున్నాం మనం. కాబట్టి నార్మల్ ఎడిషన్కి దానికి డిఫరెన్స్ ఏంటిది అంటే ఓన్లీ క్యారీ ఫ్లాగ్ని యాడ్ చేయాలి. ఈ క్యారీ కూడా ఏ క్యారీ అంటే ప్రీవియస్ క్యారీ, ప్రజెంట్ క్యారీని యాడ్ చేయొద్దు, ప్రీవియస్ క్యారీని యాడ్ చేయాలి. ఓకేనా, ఇది నార్మల్ ఎడిషన్కి దీనికి డిఫరెన్స్. సో నెక్స్ట్ ఏంటంటే సబ్ట్రాక్ట్ విత్ బారో, SUBB. ఇక్కడ ఎడిషన్లో యాడ్ విత్ క్యారీ ఉంటుంది, నార్మల్ ఎడిషన్ ఉంటుంది. కానీ సబ్ట్రాక్షన్లో మాత్రం నార్మల్ సబ్ట్రాక్షన్ ఉండదు, ఓన్లీ సబ్ట్రాక్ట్ విత్ బారో మాత్రమే ఉంటుంది. SUBB ఏ కామా నంబర్ అంటే దాని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, రిజల్ట్ ఏలో స్టోర్ అవుతుంది, ఏ మైనస్ నంబర్ మైనస్ క్యారీ. ఓకే, అంటే బారో యాక్చువల్గా. సో ఈ బారోని మనం క్యారీ ఫ్లాగ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను సి అని రాసిన అనమాట, ఏ మైనస్ నంబర్ మైనస్ క్యారీ. అదే యాడ్ సి ఏంటిది, ఏ ప్లస్ నంబర్ ప్లస్ క్యారీ. ఇక్కడ ఏ మైనస్ నంబర్ మైనస్ క్యారీ, ఈ సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్, అక్కడ అడిషన్ కాబట్టి ప్లస్. ఓకే, సో ఏ మైనస్ నంబర్ మైనస్ క్యారీ. ఇక్కడ నార్మల్ ఒక 2 నెంబర్లు నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను అనుకోండి, ఈ సబ్ట్రాక్షన్లో బారో అనేది ఉందా లేదా, బారో తీసుకున్నామా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ 3829. ఓకే, ఈ 2 నెంబర్లని
ఒకదాని నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేద్దాం. మనం ఇప్పుడు ఈ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ 8 నుంచి 9ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 8 నుంచి 9ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే మనం బారో తీసుకోవాలి. సో బారో తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తాము, మనం మాన్యువల్గా సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మనము బారో తీసుకుంటాం కాబట్టి ఈ 3ని కట్ చేసి మనం ఇక్కడ ఏమని రాసుకుంటాం, 2 అని రాసుకుంటాం. ఇక్కడ ఇప్పుడు 18 అవుతుంది. 18 నుంచి మనం 9 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 9 ఆన్సర్. సో ఇక్కడ ఏముంది, ఇప్పుడు 2 ఉంది. 2 నుంచి 2 తీసేస్తే ఏమొస్తుంది, ఆన్సర్ అనేది 0 అవుతుంది. మనకి ఈ ఫెసిలిటీ ఉంది, మనకు బ్రెయిన్ ఉంది కాబట్టి మనం అర్థం చేసుకుంటాం, పక్కన రాసుకోవడానికి మనకు ఫెసిలిటీ అనేది ఉంది. కానీ ప్రాసెసర్కి దాన్ని కట్ చేసి పక్కన రాసుకునే వీలు అనేది లేదు, దానికి బ్రెయిన్ లేదు, పక్కన రాసుకోవడానికి పేపర్ పెన్లో వేసలేదు. ఓకే, అదేం చేయాలి, గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనం బారో తీసుకున్నాను, నేను సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు బారో తీసుకున్నా అనేది దానికి ఒక రిమైండర్ అనేది ఉండాలి. సో బారో తీసుకున్నానా లేదా అని రిమైండ్ చేయడానికి దానికి ఒక ఫ్లాగ్ అనేది కావాలి. అది ఏ ఫ్లాగ్ అంటే క్యారీ ఫ్లాగ్. సో ఎప్పుడైతే అది బారో తీసుకుంటుందో క్యారీ ఫ్లాగ్లో ఏం స్టోర్ చేస్తుంది, అది 1ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తుంది ఏ మైనస్ నెంబర్ మైనస్ క్యారీ. ఓకే, లోవర్ బైట్ని సబ్ట్రాక్ట్ చేసింది. ఎట్లా సబ్ట్రాక్ట్ చేసింది, బారో తీసుకుంది. బారో తీసుకుంది కాబట్టి ఇది ఏమైంది, 18 అయింది. 18 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేసే ఆన్సర్ 9 వచ్చింది. నెక్స్ట్ బారో తీసుకుంది కాబట్టి సిలో ఏం స్టోర్ చేసుకుంటుంది, అది 1ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, 1ని స్టోర్ చేసుకొని ఇప్పుడు 3 మైనస్ 2 మైనస్ 1, ఎందుకంటే క్యారీ 1 ఉంది కాబట్టి. క్యారీ 1 ఎక్కడి నుంచి వచ్చింది, బారో తీసుకుంది కాబట్టి. ఓకే, 3 మైనస్ 2 మైనస్ 1. ఓకే, 3 మైనస్ 2 మైనస్ 1 ఏమవుతుంది, 3 మైనస్ 2 మైనస్ 1. ఓకే, 3 మైనస్ 3 ఇది, సో 0. సో ఇప్పుడు 0 అవుతుంది. ఒకవేళ ఈ క్యారీని కన్సిడర్ చేయలేదనుకో అప్పుడు ఏమవుతుంది, జస్ట్ 3 మైనస్ 2 చేస్తుంది. దానికి రిమైండ్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా, క్యారీ ఫ్లాగ్ అనేది లేదు అక్కడ, బారో అనేది లేదు, రిమైండ్ చేసేది లేదు. జస్ట్ 3 ఉంది కాబట్టి 3ని సబ్ట్రాక్ట్, 3 నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 19 అవుతుంది ఆన్సర్. కానీ రాంగ్ ఆన్సర్ ఇది. మనకు కరెక్ట్ ఆన్సర్ రావాలి అని అంటే మనం బారో అనేది తీసుకున్నామని ఎవరైనా రిమైండ్ చేయాలి. సో ఆ రిమైండర్ ఎవరు అంటే ఇక్కడ ఎప్పుడైతే బారో తీసుకుంటుందో క్యారీ ఫ్లాగ్లో 1 అవుతుంది అనమాట. సో సబ్ట్రాక్ట్ విత్ బారో అంటే ఇది మీనింగ్ అనమాట. సో బారో అంటే ఏం లేదు, ఇక్కడ క్యారీ ఫ్లాగ్ బిట్టే, అదే బిట్లో 1 అనేది స్టోర్ అవుతుంది. సబ్ట్రాక్షన్లో అక్కడ బారో స్టోర్ అవుతుంది, అడిషన్లో మాత్రం క్యారీ స్టోర్ అవుతుంది. సో మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నామా ఎడిషన్ చేస్తున్నామా, రెండు ఒకే ఇన్స్ట్రక్షన్లో అయితే చేయం కదా. సో సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు బారో అనేది క్యారీ ఫ్లాగ్లో స్టోర్ అవుతుంది, ఎడిషన్ చేసేటప్పుడు క్యారీ స్టోర్ అవుతుంది. సో సబ్ట్రాక్ట్ విత్ బారో అనేది, ఇప్పుడు నార్మల్ సబ్ట్రాక్షన్ చేయాలి, ఓన్లీ సబ్ట్రాక్ట్ విత్ బారోనే ఉంది, నాకు నార్మల్ సబ్ట్రాక్షన్ అనేది లేదు. సో నార్మల్ సబ్ట్రాక్షన్ లేనప్పుడు నువ్వేం చేయాలంటే ప్రీవియస్ క్యారీ అనేది నీకు ఉండొద్దు. ఓకే, దాన్ని ఈ సబ్ట్రాక్షన్లో ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవాలి. అంటే క్యారీ ఒకవేళ 1 ఉందనుకోండి మనకు ప్రీవియస్ క్యారీ, దాన్ని మనం ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవాలి. సో ఎప్పుడైనా అది కావద్దు, నార్మల్ సబ్ట్రాక్షన్ చేస్తున్నామని అంటే ఏం చేయాలంటే క్యారీ బిట్ని 0 చేయాలి. ఏ విధంగా క్యారీ బిట్ని 0 చేసామంటే CLRC. సో ఇది ఒక ఇన్స్ట్రక్షన్, ఇది బిట్ వైజ్ బూలియన్ ఇన్స్ట్రక్షన్, ఇది అక్కడ మనం నేర్చుకుంటాం. ఇది CLRC అంటే క్యారీ ఫ్లాగ్ అనేది క్లియర్ అయిపోతుంది, అంటే క్యారీ ఫ్లాగ్లో 0 ఉంటుంది. ఇప్పుడు A మైనస్ N మైనస్ C అనేది 0నే కాబట్టి నార్మల్ సబ్ట్రాక్షన్ విత్ బారో జరుగుతలేదు, ఓన్లీ నార్మల్ సబ్ట్రాక్షన్ జరుగుతున్నట్టే అనమాట. సో నార్మల్ సబ్ట్రాక్షన్ చేయాలంటే క్యారీ ఫ్లాగ్ని 0 చేయాలి, సబ్ట్రాక్ట్ విత్ బారో చేయాలనుకుంటే మనం దాన్ని 0 చేయకుండా డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ అనేది చేస్తాం అన్నట్టు. సో ఇది సబ్ట్రాక్ట్ విత్ బారో. SUBB A, నెంబర్ అంటే A మైనస్ నెంబర్ మైనస్ క్యారీ. సో SUBB A, RR అంటే ఏ రిజిస్టర్లో ఉన్న కంటెంట్స్ అయినా మనం ఏలో నుంచి సబ్ట్రాక్ట్ చేయొచ్చు, A మైనస్ RR మైనస్ క్యారీ. నెక్స్ట్ SUBB A, అడ్రస్, ఏలో ఉండే కంటెంట్స్ మనం ఏదైతే అడ్రస్ లొకేషన్ ఇస్తున్నామో అక్కడ ఆ కంటెంట్స్ మైనస్ క్యారీ ఫ్లాగ్. ఓకే, SUBB A, @RP. @RP అంటే ఇది ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. RP రిజిస్టర్ ఏ లొకేషన్ అయితే పాయింట్ చేస్తుందో ఆ లొకేషన్లో ఉండే కంటెంట్స్ని ఏ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, మళ్ళీ బారోని కూడా మనం తీసేయాలన్నమాట. సో A మైనస్ @RP మైనస్ C. సో ఇది సబ్ట్రాక్షన్. సో ఈ విధంగా యాడ్ విత్ క్యారీ, సబ్ట్రాక్షన్ అనేది ఉంటుంది. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఇంకా DA మల్టిప్లికేషన్, డివిజన్, DA అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాము. ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.